ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జూలై మాసంలో ధనుర్రాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. ధనుర్రాశి వారి ఫలితాలను పరిశీలించే ముందు ఈ మాసంలో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే జూలై 13వ తారీఖు నుంచి శని వక్రగతి మొదలవుతోంది. శని వక్రగతి మొదలవటం నుంచి ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే శని వక్రగతి ఒక రకంగా కొన్ని విషయాలపైన ఎక్కువగా మీరు ఫోకస్ చేయాల్సిన పరిస్థితుల్ని మీకు కలిగిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకి స్థల మార్పు, బదిలీలు, స్థానచలనము, ఉద్యోగంలోనే అదే ఉద్యోగంలో ప్రాజెక్టులు లాంటివి మార్చటము, అలాగే మీరు అనుకున్న ప్లేస్లో కాకుండా వేరే ప్లేసులకి వెళ్ళటం, కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉండే అవకాశాలు, ఇవన్నీ కూడా ఈ ధనురాశి వారికి కనపడుతూ ఉంటాయి. ఆర్థికంగా మీకు కొంత అనుకూలత అనేది ఉన్నా కూడా మీరు కుటుంబ సభ్యులు అంటే మీ యొక్క భార్య, పిల్లలు వీరి నుంచి దూరంగా ఉండటం, సొంత ఇల్లు కట్టుకుంటే అందులో నుంచి దూరంగా ఉండటం, ఎక్కువగా అన్నీ ఉన్నా కూడా మనసు ప్రశాంతంగా లేకపోవటం, ఏదో ఒక ఆందోళన ఉండటం, ఏదో ఒక భయం ఉండటం, అన్నీ ఉన్నా కూడా అనుభవించలేకపోతున్నాము అనే ఒక నిరాశ మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఇది కొంచెం ఈ ధనురాశి వారు గమనించుకోవాలి. దీంతో పాటు ప్రధానంగా ఇక్కడ మీ సంతానం, వారి యొక్క ఆరోగ్యం, వారి యొక్క విద్య, వీటి గురించి కూడా మీరు ప్రత్యేక శ్రద్ధను కనపరచాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు పెట్టుబడుల విషయాల్లో కూడా మీరు దీర్ఘకాలిక పెట్టుబడులు చేస్తూ ఉంటారు కనుక ఈ విషయాలలో పెద్దగా మీరు మార్పుల గురించి అయితే ప్రయత్నం చేసే అవకాశాలు కనిపించట్లేదు. కానీ షేర్ మార్కెట్లు అయినా, ట్రేడింగ్ అయినా, స్పెక్యులేషన్ అయినా వీటి నుంచి మాత్రం కొంచెం దూరంగా ఉండగలిగితే బాగుంటుంది. ఇంక ఇక్కడ ప్రధానంగా మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మాత్రం ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అలాగే ఆస్తిపాస్తులకి సంబంధించి మీ సోదర సోదరీమణులతోటి కూడా వాదోపవాదాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి నేను మాత్రం తరచుగా చెప్తూ ఉంటాను, ఆల్మోస్ట్ ఇంకా ప్రతి వారం చెప్తానేమో. కాబట్టి ఇవి సిగ్నిఫికెంట్గా ఈ రాశి వారికి కనపడుతూ ఉంటాయి కనుక వీటి గురించి నేను ప్రస్తావించడం అనేది కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఇది కొంచెం గమనించగలరు. దీంతో పాటు ప్రధానంగా ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో, ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారస్తులకి మాత్రం కొంత వీరికి బాగుంటుందనే చెప్పుకోవచ్చు. చాలా నెగిటివ్గా ఉంటుందని అయితే ఏమీ చెప్పుకోవట్లేదు. ఇంకా జీవిత భాగస్వామికి సంబంధించి కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే వారి సహాయం, వారి కోఆపరేషన్ లేకుండా పనులు ముందుకు వెళ్ళవు. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు గమనించుకోవాలి. అలాగే ప్రధానంగా ఆస్తులు పెంచుకునే ప్రయత్నం కూడా చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలు లేదా స్థిరాస్తుల పైన మీకు సంపద పెరిగే అవకాశాలు, ఇలాంటివి కూడా మీకు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రధానంగా ఇదే కనపడుతోంది. ఆర్థికంగా మీకు అనుకూలత అనేది ఉన్న ఖర్చులు కూడా అదే విధంగా కనపడుతున్నాయి. మరి ఈ రాశికి చెందిన రైతులకి కొంతవరకు అనుకూలంగా ఉందని చెప్పుకుంటున్నా వీరు మాత్రం అన్నీ వీరి చేతికి వచ్చేంత వరకు కూడా, అంటే అన్నీ సమకూరేంత వరకు కూడా వీరు ఎక్కడా ఒక్క అడుగు కూడా ముందుకు వేరనమాట. అందుకని వీరు కొంచెం ఉత్సాహం చూపిస్తూ వీరు పరిస్థితులకు అనుగుణంగా ముందుకు వెళ్ళేందుకు ప్రయత్నం చేయాలి. సీనియర్ సిటిజన్స్ ఆరోగ్యం గురించి జాగ్రత్త, అలాగే మీ యొక్క ఆస్తుల గురించి సంతానం కొంచెం గొడవ చేసే అవకాశాలు ఉంటాయి. మూడో విషయం ఏమిటి అని అంటే ఇవన్నీ కూడా కొంత కోర్టు దాకా వెళ్ళటం, లేకపోతే ఒక మధ్యవర్తి ద్వారా సాల్వ్ చేసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఈ రాశివారు మాత్రం హనుమాన్ చాలీసా చదవటం, అలాగే స్వామివారి దర్శనం ఇవి చేసుకుంటూ ఉంటే వీరికి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఇవి ధనురాశి వారి ఫలితాలు. శుభం.